వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 4 బోట్లు వరదలో కొట్టుకువచ్చాయి. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్రెస్ట్ గేట్లకు తాకి అక్కడ ఆగిపోయాయి. ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొట్టాయి. ఒకదానికొకటి ఢీకొన్నాయి 4 బోట్లు కూడా. ఇక ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లు ధ్వంసమయ్యాయి ఈ యొక్క దెబ్బతో. ఇక బ్యారేజీని ఢీకొట్టినాయి. వరద ఉధృతికి ఒక్కసారిగా పైకి లేచింది ఒక బోటు. ఇక రైల్వే ట్రాక్కు 3 అడుగుల దూరంలో ప్రమాదకర రీతిలో ఆ బోటు ఆగిపోయింది. బోటును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సో ప్రస్తుతం 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి ఏంటనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఈ బోట్ల కారణంగా, బోట్లు అక్కడ రావడమే కాదు, ఆ బోట్ల కారణంగా అక్కడ కొంత పిల్లలు కూడా ధ్వంసమయ్యే. ఏకంగా ఒక బోట్ అయితే ఆ పైకి చేరింది, అంటే రైల్వే ట్రాక్ పైకి చేరింది. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎస్ మనోజ్, మొత్తం మీద వరద తాకిడికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్లతో పాటు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డాయి. ఇక్కడ బోట్లు మొత్తం కూడా ఒక 4 బోట్లు కొట్టుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ బోట్ అయితే కొట్టుకొని పైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. బోట్లు ఒక్కసారిగా పైకి వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద మరబోట్లు ఇవన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సో 4 బోట్లు వచ్చి ఒక్కసారిగా వీటన్నిటిని కూడా ఢీకొట్టిన పరిస్థితుల్లో ఒక్కసారిగా మొత్తం అసలుకి ఏం జరుగుతుందనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. కొన్ని గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూసాం. సో గేట్లకు సంబంధించి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పుడే సుజనా చౌదరి స్థానిక ఎమ్మెల్యే కూడా దీని పరిస్థితిని వివరించడానికి పూర్తిగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్న విజువల్ అయితే మనం చూస్తున్నాం. సుజనా చౌదరి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇవన్నీ అంశాలని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. బోటు పూర్తిగా ఇక్కడికి రావడం, బోటు వచ్చి ఈ గేట్లని ఢీకొట్టడం, దీంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సుజనా చౌదరి గారు ఆయన ఇక్కడికి వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ బోటు ఢీకొన్న దెబ్బకి అసలుకి డ్యామేజ్ ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈ వాలింగ్ గోడ కూడా మొత్తం కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి, ఇరిగిపోయింది. మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఈ వ్యవహారంలో మొత్తం ఇక్కడున్న క్రేన్తో సహా, బలమైన క్రేన్తో సహా ఇవన్నీ కూడా విరిగిపోయి బోటు దీన్ని కొట్టుకొని ఈ లాక్స్ కూడా ఓపెన్ అయిపోయిన పరిస్థితి, తలుపులు కూడా ఇరిగిపోయినాయని చెప్పంటున్నారు. దాదాపుగా 3-4 తలుపులు వెళ్ళిపోయిన పరిస్థితి. అందులో పెద్ద బోట్లు కావడంతో ఈ బోట్లు ఇక్కడున్న ప్రాంతంలో నుంచిన బోట్లు వచ్చాయా, లేకపోతే తెగిపోయి వీటన్నిటిని కొట్టుకొని బోట్లకు వచ్చాయా అనే సమాచారం అయితే అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా పెద్ద స్థాయిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చారు. ఇరిగేషన్ అధికారులు కూడా దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. బోట్లకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఇరిగేషన్ చీఫ్ సంబంధించిన వెంకటేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా దగ్గరుండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరిగేషన్కి సంబంధించి కంప్లీట్గా ఏం జరుగుతుందో కూడా ఆయన అక్కడ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏం జరుగుతుంది, వ్యవహారం అంతా కూడా అంటే ఇప్పటికీ ఎక్కడి నుంచి వచ్చాయి, చాలా బలంగానే ఢీకొట్టాయి కాబట్టి అంత స్థాయిలో ప్రమాదం జరిగింది. పిల్లర్లు పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ చూస్తున్నాం. మనోజ్, పెద్ద స్థాయిలోనే జరిగిందనేది చెప్పాలి. ఇక్కడ కానీ చూసుకుంటే ఓవరాల్గా ఎమ్మెల్యేలకు సంబంధించి అందరూ కూడా ఈ బోట్లకు సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సార్ ఓవరాల్గా ఏం సార్ ఇప్పుడు జరిగిన దాని మీద మీకు ఒక అంచనాకి ఏమైనా వచ్చారా? కాదు వెంకటేశ్వర, ఇప్పుడు అర్జెంట్గా ఏదైనా క్రెయిన్తో కానీ ఏదైనా పక్కా తీస్తే బెటర్ కదా, లేకపోతే ఫర్దర్ వెలాసిటీ పెరిగితే మళ్ళీ ఇంక ఫర్దర్ గేట్లు డ్యామేజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ వెలాసిటీలో అక్కడికి మనం ఏం వెళ్ళలేము సార్. అక్కడికి వెళ్ళలేము, బట్ క్రెయిన్తో పక్కా చేయలేము, కట్టేయలేమా? చాలా బరువు సార్. ఇక్కడ నుంచి భూమి అందడం కానీ ఇవి కానీ కుదరదు. భూమి అందడం కానీ అవి కుదరదు సార్. అది మళ్ళీ ఏదో అడ్డం తిరిగి మళ్ళీ పూర్తిగా అడ్డం వచ్చేస్తే ఇంకా భూమి అందదండి. నేను అనుకోవటం క్రెయిన్ అక్కడెక్కడన్నా పెట్టి చైన్ లాగించగలమా?
అదే సార్ ఇక్కడ వచ్చి కట్టడం కానీ ఏం- అవన్నీ బోట్ల ద్వారా ఏదో వచ్చి కట్టాలి సార్. ఇప్పుడు ఇది కడతాడు, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఆపరేట్ చేయాలంటే బోట్ ద్వారా మూవ్ కావాలి సార్. ఈ వెలాసిటీలో మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం వస్తుంది సార్. కొంచెం అంటే ఇప్పుడు నా వరి ఏంటంటే ఫర్దర్ వెలాసిటీ పెరిగి ఫర్దర్ గేట్లు కొడతాయేమో అని. ఇంకా డిప్లీషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గుతూనే స్టార్ట్ చేస్తాం. పెరిగితే యాక్చువల్గా అయితే ఇప్పుడు